తెలంగాణ రాజకీయాల్లో యుద్ధం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కానీ ఈసారి జరగబోయే పోరు ఓట్లు సీట్ల గురించి మాత్రమే కాదు, ఇది వ్యూహాలకు నెంబర్లకు మధ్య జరుగుతున్న ఒక చదరంగం. ఏప్రిల్ 4 3 మున్సిపాలిటీలు, ఒకటే లక్ష్యం, కుర్చీ ఎవరిది, అధికారం ఎవరిది. ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలు ఉద్రిక్తతల వల్ల ఆగిపోయాయి. కోరం లేక గొడవలతో వాయిదా పడ్డాయి. ఇప్పుడు పరిస్థితులు మరింత ముదిరాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు పట్టు వదలని బీఆర్ఎస్, మధ్యలో కింగ్ మేకర్లుగా బీజేపీ, సిపిఐ ఎవరికి వారు తమ వారిని కాపాడుకోవడానికి పడుతున్న తపన చూస్తుంటే ఇది మున్సిపల్ ఎన్నికల లేక మరేదైనా కురుక్షేత్రమా అనిపిస్తుంది. మీరు అడగవచ్చు, ఒక మున్సిపల్ చైర్మన్ పదవికి ఇంత రచ్చ అవసరమా అని. అవును, అవసరమే. ఎందుకంటే మీ వీధిలో పడే రోడ్డు, మీ ఇంటికి వచ్చే నీళ్లు, మీ ఊరి అభివృద్ధి అంతా ఈ కుర్చీలో కూర్చునే వ్యక్తి చేతిలోనే ఉంటుంది. క్యాతన్పల్లి, ఇక్కడ లెక్కలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. బీఆర్ఎస్కు 10 మంది ఉన్నా సిపిఐ మద్దతు లేనిదే గట్టెక్కడం కష్టం. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్కు మిత్రపక్షం ఉన్న సిపిఐ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతుంది. వైస్ చైర్మన్ పదవి కోసం సిపిఐ బేరసారాలాడుతుంటే కాంగ్రెస్ మాత్రం ఎక్స్ అఫిసియో ఓట్ల ద్వారా అద్భుతం చేయాలని చూస్తుంది. ఖానాపూర్, ఇక్కడ అసలు సిసలైన సస్పెన్స్ ఉంది. బీఆర్ఎస్కి 4, బీజేపీకి 4, ఇద్దరు సమానమే. ఇక్కడ బీజేపీ అడుగు ఎటువైపు పడితే అధికారం అటువైపు వెళ్తుంది. స్థానిక బీజేపీ నాయకులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. కానీ రాజకీయాల్లో ఆఖరి నిమిషం వరకు ఏది గ్యారెంటీ కాదు. ఇబ్రాహీంపట్నం, ఇక్కడ నెంబర్ల కన్నా నమ్మకం మీద యుద్ధం జరుగుతుంది. వార్డు సభ్యులను గుర్తు తెలియని ప్రాంతాలకు తరలించారు. క్యాంపు పాలిటిక్స్ అంటేనే ఇది. తమ వారిని ప్రలోభలకు గురి కాకుండా కాపాడుకోవడమే ఇప్పుడు పార్టీలకు అతిపెద్ద సవాల్గా మారింది. మున్సిపల్ ఎన్నికల కంటే కేవలం వార్డుల లెక్క కాదు, ఇది పట్టుదలకు, పార్టీల ఇమేజ్కి సంబంధించిన సవాల్. రేపు ఉదయం 11 గంటలకు ఏం జరగబోతుంది? వ్యూహం గెలుస్తుందా లేక విధి మారుతుందా? ఈ పోరులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? క్యాతన్పల్లి, ఖానాపూర్, ఇబ్రాహీంపట్నం, మీ ఊహ ఏంటి? కామెంట్లో చెప్పండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.